ఉద్యోగుల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, అనధికారులు, మీడియా స్నేహితులు, మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష స్థానంలో ఉండి సభాధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా మన ప్రియతమ జాయింట్ కలెక్టర్ తేజ, జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, డిఆర్ఓ గారు కైలాస్ గిరీశ్వర్, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్డీఓలు, వెలుగొండ ప్రాజెక్టుకి ఫస్ట్ టైం పోతా ఉన్నప్పుడు నేను అనుకున్న నిరసనలు, ఆగ్రహాలు, ఏదైనా ఒక మంచి పని కోసం విజిట్ చేస్తే ఎట్లా ఉంటుందో అంత సుహృద్భావ వాతావరణం ఉంది. గ్రామాలని విజిట్ చేశాను అప్పటి కలెక్టర్ గారితో పాటు. ఎప్పుడో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే వాళ్ళకు ఉద్యోగాలు రాలేదని స్పెషల్ డ్రైవ్ నా హయాంలో పెట్టాం 2013లో. సానుకూల దృక్పథం, మళ్ళీ వాళ్ళకి అందాల్సిన మానిటరీ బెనిఫిట్స్ ఒక విధంగా బదిలీలు అనేది మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారు అందరి అభిమానాన్ని చూరగొని స్నేహశీలిగా ఉంటూ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటూ ఒక విజన్ కలిగినటువంటి అడ్మినిస్ట్రేటర్గా, ఒక కవిగా అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తి ఆయన. జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ఒక ఏకతాటి మీద నడిపించడమే కాకుండా ఉద్యోగ స్వామ్యాన్ని, ప్రజాప్రతినిధులని, మీడియా మిత్రుల్ని, సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని, వారి ప్రతినిధుల్ని, ఆ విధంగా అందరినీ ఏకతాటి మీద కలుపుకొని ఒక విజన్తో వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పటికే సారు 1 సంవత్సరం పూర్తయింది ఆయన టెన్యూర్. మొట్టమొదటిసారి సార్తో కలిసి పనిచేయడం చాలా చిరునవ్వుతో, జాయింట్ కలెక్టర్ చేతన్ సార్ గారికి, అదేవిధంగా 4వ తేదీ సబ్ కలెక్టర్ గారికి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అరేంజ్మెంట్ చేసినటువంటి సార్ రెడీ సార్. ఓకే మేడం. అటుపోతే మీరు వద్దంటారు, అటుపోతే ఆయన ఓకే పోతే మీరు వద్దంటారు, అటుపోతే ఆయన సార్. సార్ రెడీ రెడీ సార్. సార్ 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 ఒకే రోజులో ఆ పని గ్రామ స్థాయికి వెళ్ళిపోవాలంటే మమ్మల్ని అందరినీ కూడా స్ప్రెడ్ చేసేసి జిల్లా మొత్తం ఆ పని అంతా వ్యాపింప చేసి సాయంత్రం అంతా రిజల్ట్ రాబట్టుకున్నారు సార్. ఈ విధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించినందుకు, అలాగే ఈ జిల్లాలో మాకు కల్పించినటువంటి అవకాశాలు కూడా ప్రత్యేకించి వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిన్న సన్మాన పత్రాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా కలెక్టర్గా గత 2 ఏళ్లుగా పదవీ బాధ్యతలు నిర్వహించి జిల్లా అభివృద్ధికి బాటలు వేసి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న గౌరవనీయులు శ్రీ పోలా భాస్కర్ గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు బదిలీ అయిన సందర్భంగా వారికి అక్షర సమాంజలి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి పూర్తిగా వెనుకబడిన జిల్లాకు కలెక్టర్గా అడిగిడి జిల్లా అధికారులతో వడివడిగా అడుగులేయించి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి శ్రీకారం చుట్టి
సౌర విద్యుత్ ప్రాజెక్టులతో పశ్చిమ ప్రకాశంలో పారిశ్రామికాభివృద్ధికి వన్నె తెచ్చిన సూర్యతేజ, మీకు ఇదే మా వందనం, అభివందనం భాస్కర. కరోనా విలయతాండవంలో ప్రకంపితులైన జిల్లా వాసులకు ధైర్యాన్నొసగి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విలువైన సూచనలు ఇచ్చి జిల్లాలో కరోనాను కట్టడి చేసి ప్రజలచే ప్రశంసలు అందుకున్న రవితేజ, మీకు ఇదే మా వందనం, అభివందనం భాస్కర. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వటంలో అలసత్వం చేయక అన్నదాత ఆరాధనతో రైతు భరోసా కేంద్రాలను త్వరితగతిన నిర్వహించడంతో పాటు పశ్చిమ ప్రాంత వాసుల ఆశాజ్యోతి వెలుగొండ పురోగతికి నిరంతరం శ్రమించిన ఆదిత్య తేజ, మీకు ఇదే మా వందనం, అభివందనం భాస్కర. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని మదినందు నిక్షిప్తం చేసుకుని ఒంగోలు నగరంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యశాలతో పాటు మార్కాపురంలో వైద్య కళాశాల నిర్మాణంకు ఏర్పాట్లు చేసిన భాస్కర తేజ, మీకు ఇదే మా వందనం, అభివందనం. కానీ చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది. ఆ ప్రాజెక్ట్ ఎలా కావాలో ప్రతి ఒక్కరికి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇట్స్ లైక్ నడ్జ్ అప్రోచ్ అంటారు, నడ్జింగ్ అప్రోచ్ అంటారు. సో ప్రతి ఒక్కరిని నడ్జ్ చేసి వాళ్ళని మెంటర్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్లేస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం దట్ షుడ్ బి ప్లేసెస్ ఆఫ్ కమాండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుని మనం ఫాలోఅప్ చేసుకున్నాం. అది కాకుండా ఇంకొకటి నాడు నేడు మీటింగ్లో కూడా అంతే, పిఆర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కొంచెం స్లోగా చేస్తారు. అది సార్ అప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ స్లోగా చేస్తారు, మీరు ఎందుకు నాడు నేడు డిపార్ట్మెంట్ ఒకటి, ఇంకా సచివాలయం మనకున్న 3 బిల్డింగ్లు పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్లోగా చేస్తున్నారు చెప్పిన తర్వాత కూడా చెప్పిన తర్వాతనే మనకి ప్రోగ్రెస్ అనేది సచివాలయాల్లో కానీ ఆర్బికేలో కానీ అండ్ హెల్త్ క్లినిక్స్ లో కానీ మనం ఎప్పుడు కూడా ఇంతవరకు రెడ్ లో ఎప్పుడు పడలేదు. ఆ మెటీరియల్ ఎక్స్పెండిచర్ ప్రతి ఒక్కటి కూడా దట్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని సార్తో ఆల్మోస్ట్ 1 year లో నేను నేర్చుకున్నాను. సో అలాగే మనకి అఫ్కోర్స్ సార్ విల్ కంప్లీట్లీ ఎంటైర్ ఇంకా 29 years ఉంటాను సార్. ఐ థింక్ యూ విల్ బి గైడింగ్ ఎనీ టైం మీకు కాల్ చేస్తుంటాను అండ్ డెఫినెట్లీ we expect some guidance from your side, sir, every time. Thank you, sir. Thank you. Sabhalandariki namaskaram. Honestly, normally we say that, of course, mana oka civil servant career lo transfers, postings, as has been told, is very common and of course sajamedi. And of course, every transparent posting is also at the same time, manam pani chestunnappadiki emotional attachments untai maaku. We get attached to the place, we get attached to the people, and obviously it is always something that you feel emotionally attached and you feel sentimental when you leave. At the same time, you move on and you feel happy about it also. Of course, but from my point of view, na drishtilo, I'm honestly feeling only bad, to be honest. I really wish, because in a true sense, I mean, this was my first posting, obviously as SP, and intik mundu Vinay Chand sir was there. I hardly worked with him for 3 months. So my basic concept of district administration has been shaped up under Bhaskar sir. And honestly, he's not just been a collector, he has been a father figure. Ide mata nenu na I say this, I'm saying this today in front of everyone, but otherwise even at home, to my wife, even to my parents, I say the same thing, that he has been that figure for me. He's been extraordinarily supporting, both professionally and personally, and of course, I have seen as ASP under trainee, and then as regular ASP, thereafter as OSD, and as SP Railways. I have had interaction with obviously all the collectors everywhere. Andro one few things which will always stand out with me. Adi konni vishayalu which I'm going to carry with me. One of them was that normally police is always looked as a separate wing. So మీ అందరూ కూడా ఒక జిల్లా అడ్మినిస్ట్రేషన్ గా భావిస్తుంటారు,
మేము సెపరేట్గా ఒక పోలీస్ ఇస్ లైక్ సెపరేట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్ జిల్లా పరిపాలన, దిస్ ఇస్ ఆల్ యంత్రాంగం. మేమైతే కొంచెం సెపరేట్. ఎప్పుడైనా అది ఒక ఫీలింగ్ ఉంటుంది, అది కొంతవరకు సహజం. ఇట్ ఇస్ ఫెయిర్ ఎనఫ్ బికాస్ పోలీస్ వర్క్ ఇస్ అ వెరీ స్పెషలైజ్డ్ వర్క్. బట్ విత్ సార్ ఇట్ వాజ్ నెవర్ ద కేస్. ఆల్వేస్ డే వన్ నుంచి కూడా he always thought of, it is always very clear that he thought of police as an integral part of the district administration. I almost felt like JC enforcement, oka post ayi unte, so in addition to 2 JCs, I was like the third JC enforcement, something like that. So that is the feeling I always had, with sir, and it was always very, very, very good. In fact, COVID time lo, first wave lo, there was some issue somewhere, I don't remember where, Ongole town lo, lekapothe Markapuram lo ekkado, some ground. ఒక నిమిషం, నేను వచ్చారు మీరు ది గెస్ట్ ఆఫ్ ఆనర్ సిటిజన్ ఆఫ్ ప్రకాశం. మనమంతా పనిచేసిన తర్వాత వెళ్ళిపోవడమే కదా. ఈనాటి కార్యక్రమానికి సభ వహిస్తున్న జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మురళి గారు, అట్లాగే సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీ గారు, చేతన్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, అట్లాగే జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ అండ్ ఆసరా డిఆర్ఓ గారు ఇవాళ వచ్చారు, భార్గవ్ తేజ, జిల్లా అధికారులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా నేనేం చేశాననే విషయం చెప్పారు కాబట్టి దాన్ని ఇంకా నేను ప్రస్తావించదలుచుకోలేదు, అవసరం కూడా లేదు కూడా. అయితే మనందరం ఇట్లా కలిసి పనిచేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైతే టీమ్ లీడర్గా వ్యవహరిస్తారో వాళ్ళు ఎలా పనిచేస్తే బాగుంటుందనే విషయాల మీద నేను జస్ట్ 4 మాటలు ప్రస్తావించదలుచుకున్నాను అంతే. దానికి మీరు చాలా విషయాలు చెప్పారు కదా. సో దానికి కారణం ఏంటని మీరు మీ భాషలో వ్యక్తం చేశారు. నేను వీటిని ఏ రకంగా ఇన్కల్కేట్ చేసుకున్నానో అట్లాగే పాలన ఏ రకంగా నిర్వహించడానికి ఏ రకమైనటువంటి ఒక విధానాన్ని అలవరుచుకున్నానో అది చెప్పాలి. ఇంకా చేసినటువంటి మీరు చెప్పారు కాబట్టి రిపిటేషన్ అవసరం లేదు. నేను చాలా పొజిషన్స్ ఏదైతే ఒక భవనంలో పైకి వెళ్ళాల్సేటప్పుడు స్టెయిర్ కేస్ తీసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనే పొజిషన్. సో ఇది నాకు తెలిసి మొదటి ప్రిన్సిపల్ మనందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది. అందు గురించి ఎప్పుడు కూడా మన అప్రోచ్ లో జంపింగ్ ఉండకూడదు. జంపింగ్ ఉంటే కింద పడిపోవచ్చు కూడా, కాళ్ళు కూడా ఇరిగిపోతాయి. మనం ఎంత మంచిగా చేస్తున్నా సరే ఎప్పుడు కూడా మన మీద రాళ్ళు వేసేలు ఉంటారని మనం గుర్తెరగాలి. కరెక్ట్ అన్నమాట. ఈవెన్ నేను 2 విషయాలు మాట్లాడుతున్నా, పర్సనల్ ప్రొఫెషనల్ 2 కలిపి మాట్లాడుతున్నా. నువ్వు ఎంత మంచిగా ఉండు, నువ్వేమన్నా బాగా చెయ్యి. ఎప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్ టు త్రో స్టోన్స్ ఆన్ యూ. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరు కూడా నేను బాగా పనిచేస్తున్నాను లేదా నేను మంచివాడిని, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా పరిగెత్తు గంతులు ఏంటంటే లేదు. తప్పకుండా దేర్ ఆర్ సమ్ పీపుల్ నీ మీద రాళ్ళేస్తారనమాట అంతే. సో అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రాళ్ళకి మనం గురి కాకుండా వాటిని మనం నడవడానికి ఉపయోగించుకోవాలని చెప్తాను. You have to make use of those stones for building your path.
ఇంకా హ్యాపీగా నడవాలన్నమాట, అది తీసుకోరు. సో అది మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలని నా ఉద్దేశం. అట్లాగే మరి కొంతమంది ఎప్పుడూ నాకు సంతోషంగానే ఉండాలి, అన్ని సిచ్యువేషన్స్ నాకు ఇబ్బంది లేకుండా ఉండాలి, అన్ని వేళల అన్ని సందర్భాల్లో, ఇది నిజంగా సాధ్యం కాదు. సో వితౌట్ క్రాసింగ్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ no one can track the best worries of life, best corners of life, sorry. సో అందువల్ల నేను ఏమంటున్నానంటే, మనకు కూడా అందరికీ తెలిసిందే జీవితం అంటే ఎత్తు పల్లాలనే. కాబట్టి కేవలం ఎత్తే కావాలంటే కుదరదు, సమ్ టైమ్స్ ఫాల్ కూడా ఉంటుంది, యాక్సెప్ట్ ఇట్. అండ్ పైగా అట్లాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ ని మనం ఫేస్ చేయకుండా ఒక బెస్ట్ కార్నర్ వైపు మనం చేరుకోలేము. సో వీ మస్ట్ బి ఆల్వేస్ రెడీ టు ఫేస్ సర్టన్ వర్స్ట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ అందరికీ తెలిసిందే కదా వాటర్. సో వాట్ ఈస్ ద ఏ షేప్ అన్నా తీసుకుంటున్నాం కదా అని చెప్పి అది ఇష్టం వచ్చినట్టు ఏమి ఉండదు.